civil service exam in 2025. How to plan? సో ఇప్పుడు నేను ఈ ప్లానింగ్ కోసం ఒక 500 days యాక్టివిటీ ఏం చేయాలో చెప్తాను. ఈ 500 రోజులు ఇది జనరల్గా మనకి ఒక చాలా తక్కువ సమయం ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది, చాలా దీర్ఘకాలం ఉన్నట్టుగా కనపడుతుంది. బట్ సివిల్స్ ప్రిపరేషన్ విషయంలో ఇది చాలా తక్కువ టైం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు కనుక 2025లో సివిల్ సర్వీసెస్కి అపియర్ అవుతుంటే ఒక రకమైనటువంటి ప్లాన్ ఉంటుంది. 2024కి అపియర్ అవుతుంటే అంటే మీరు ఆల్రెడీ ఈ పార్టీకి సగం ప్రిపరేషన్ కంప్లీట్ చేసేసి ఉంటే 2024 అపియర్ అవ్వాలి. సో ఇప్పుడే మొదలు పెట్టాలనుకుంటే 2025కి అపియర్ అవ్వాలి. సో దానికి మనకు ఒక 500 days టైం అయితే కావాల్సి ఉంటుంది. అంటే మీరు January 2024 నుంచి ఈ ప్రిపరేషన్ ప్లాన్ మొదలు పెట్టారనుకుందాం. సో మనకి 2024లో 365 days అంటే మొత్తం ఇయర్ తీసుకున్నాం. అండ్ 2025లో ఇంకో 150 రోజులు బిఫోర్ మే, అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ మే చివరి వారంలో ఉంటుంది కాబట్టి బిఫోర్ మే కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెలలో డిసెంబర్ 2023ని ఒక 0 మంత్గా పరిగణించుకోవాలి. సో ఈ 0 మంత్లో ఏం చేయాలంటే, అంటే ప్రిపరేషన్ ఈ 0 మంత్లోనే స్టార్ట్ అవ్వాలి. అండ్ ఈ 0 మంత్లో ఏం చేయాలంటే యూఆర్ సపోజ్ టు చెక్ యువర్ సిలబస్లో ఏ అంశాలు ఉన్నాయి. అలాగే యూ హ్యావ్ టు వెరిఫై ద పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటి, ఆ క్వశ్చన్స్ సిలబస్ ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకుని ఈ రెండింటిని కలుపుకుని, అంటే ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చూడాలి. మీరు లాస్ట్ 5 years చూస్తే చాలు. మా దగ్గర ఆల్మోస్ట్ 40 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే 1979లో మనకి ఈ కొత్త పరీక్షా విధానం ఇంట్రడ్యూస్ అయింది. అంటే ఇండిపెండెన్స్ తర్వాత 1978 వరకు కూడా బిఫోర్ ఇండిపెండెన్స్ ఎటువంటి ఎగ్జామినేషన్ సిస్టమ్ అయితే ఉండేదో అదే విధానాన్ని, అంటే ఆల్మోస్ట్ 1854 నుంచి 1978 వరకు ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ఒకేటే, మెకాలే కమిటీ రికమెండేషన్స్ మీద ఆధారపడింది. అండ్ తర్వాత 1976లో యూపీఎస్సీ కొఠారీ కమిటీ అని చెప్పి కాన్స్టిట్యూట్ చేశారు. ఆ కొఠారీ కమిటీ రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేసి ఇంప్లిమెంటేషన్ 1979లో మొదలుపెట్టారు అన్నమాట. సో ఇప్పుడున్నటువంటి ఎగ్జామినేషన్ సిస్టమ్ ఈ కొఠారీ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా ఈ ప్రిలిమ్స్, మెయిన్స్, తర్వాత ఏమో పర్సనాలిటీ టెస్ట్, ఈ 3 అనే ఒక 3 level ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఆప్షనల్స్తో కలిపి ఇది 1979లో స్టార్ట్ అయింది. సో మా రీసెర్చ్ టీము 1979 నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఆల్మోస్ట్ 40 years పేపర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేసి ఒక చక్కటి మెటీరియల్ కూడా తయారు చేశారు. సో అట్లా మీరు మీ అంతటి మీరు ప్రిపేర్ అవ్వదలుచుకుంటే లాస్ట్ 5 year క్వశ్చన్ పేపర్స్ చూడండి. మా సపోర్ట్ కాదలుచుకుంటే ఈ 40 years క్వశ్చన్స్ పేపర్ ఆధారంగా మా మెటీరియల్ కూడా ఇస్తాం. సో దీని ఆధారంగా చేసుకుని మీ పుస్తకాలు అంటే కలెక్ట్ యువర్ బుక్స్, రిఫరెన్స్ బుక్స్ ఏంటి? రిఫరెన్స్ బుక్స్ అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ ద ఎన్సీఆర్టీతో మొదలు పెట్టాలి. 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న సోషల్ స్టడీస్, జనరల్ సైన్స్ ఎన్సీఆర్టీలు చదవాలి. సోషల్ సైన్స్, జనరల్ స్టడీస్, మ్యాథ్స్ కూడా చదవాలి. మ్యాథ్స్ ఎందుకనంటే ఈ CSATలో వచ్చే క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే మ్యాథ్స్ చదవాలి 6th to 10th. తర్వాత 11th, 12th వచ్చేటప్పటికి పొలిటికల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, సోషియాలజీ ఈ 5 సబ్జెక్టులు చదవాలి. మ్యాథ్స్ అక్కర్లేదు, ఫిజిక్స్ అక్కర్లేదు, కెమిస్ట్రీ అక్కర్లేదు. ఓన్లీ పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, సోషియాలజీ. ఇది 11th, 12thకి సంబంధించిన బుక్స్. మనకి ప్రిలిమ్స్లో సుమారుగా 80% క్వశ్చన్స్ ఈ ఎన్సీఆర్టీస్ నుంచే వస్తాయి. 6th to 10th ఏమో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ఉండే ఎన్సీఆర్టీ బుక్స్, ఇది సోషల్ స్టడీస్, జనరల్ సైన్స్, తర్వాత మ్యాథ్స్. 11th, 12th క్లాస్కి వచ్చేటప్పటికేమో ఓన్లీ పొలిటికల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, సోషియాలజీ. ఈ 2 మనకి ప్రిలిమ్స్కి ఉపయోగపడతాయి, అలాగే మెయిన్స్కి కూడా ఉపయోగపడతాయి. ఈ 11th, 12th క్లాస్ అనమాట. తర్వాత ఈ బుక్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత, ఈ ప్రణాళిక చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ క్లాసెస్ ఆర్ సెల్ఫ్ ప్రిపరేషన్. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనుకోవడం అనే దాన్ని ఫిక్స్ అవ్వాలి. మీ అంతటా మీరే ప్రిపేర్ అవుతారా, లేకపోతే సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుంటారా, అది ముందు డిసైడ్ చేసుకోవాలి. సో ఆ డిసెంబర్ నెల మొత్తం, మన ప్రజెంట్ డిసెంబర్ నెల మొత్తం చేయాల్సిన పని.
ఇక 2024 జనవరి నుంచి ఫిబ్రవరి ఈ 2 నెలల పాటు ఏం చేయాలి? మొత్తం అన్ని బుక్స్ రెడీగా ఉన్నాయి కదా. ఇక హిస్టరీ పార్ట్ మొత్తం చదివేయాలి. ఎన్సీఆర్టీ హిస్టరీ అంటే 6, 10, 9, 10, 11 ఈ 6 to 10th వరకు ఉండే సోషల్ స్టడీస్ బుక్లో హిస్టరీ పార్ట్ ఉంటుంది. 11th, 12thలో మళ్ళీ మనకి ఏన్షియంట్ ఇండియా, మెడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా, నేషనల్ మూవ్మెంట్ ఈ 4 ఉంటాయి. తర్వాత వాటితో పాటు ఇండియన్ కల్చర్, పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా, వరల్డ్ హిస్టరీ కూడా కంప్లీట్ చేసేయాలి. సో ఇండియన్ కల్చర్, పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా, వరల్డ్ హిస్టరీ ఇవి మెయిన్స్లో ఉన్నటువంటి సబ్జెక్టులు. తర్వాత ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, నేషనల్ మూవ్మెంట్ ఇవి ప్రిలిమ్స్లో ఉండే సబ్జెక్టులు. మోడర్న్ అండ్ నేషనల్ మూవ్మెంట్ అనేది ఈవెన్ మెయిన్స్లో కూడా ఉంటుంది. అంటే ప్రిలిమ్స్కి ఎక్స్క్లూజివ్గా ఉన్న సబ్జెక్ట్ ఏంటి అంటే హిస్టరీలో ఏన్షియంట్ అండ్ మెడివల్. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండిట్లో కంబైన్డ్గా ఉండేది ఏంటంటే ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ అండ్ నేషనల్ మూవ్మెంట్. ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ సిలబస్లో మాత్రమే కనపడేది ఏంటి అంటే ఇండియన్ కల్చర్, పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా, వరల్డ్ హిస్టరీ. ప్రిలిమ్స్లో లేకపోయినా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఏంటి అంటే ఇండియన్ కల్చర్. సో మనకి ఓవరాల్గా ప్రిలిమ్స్లో హిస్టరీ నుంచి సుమారుగా 15 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మెయిన్స్లో ఈ మోడర్న్ ఇండియా, నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ కల్చర్, పోస్ట్ ఇండిపెండెన్స్, వరల్డ్ హిస్టరీ ఈ 5 కలిపి ఒక 50 మార్కులు, 50 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని ప్రకారంగా ఈ 2 నెలల్లోనూ కంప్లీట్గా హిస్టరీ కంప్లీట్ చేసేయాలి. అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ నౌ, దేర్ ఇస్ నథింగ్ టుమారో అన్నట్టుగా ఉండాలి. ఇక 2024 మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలల పాటు పాలిటీ, గవర్నెన్స్ అండ్ గవర్నెన్స్ పార్టీ ఇన్ ఎథిక్స్. ఎథిక్స్ పేపర్ మనకు ఉంటుంది మెయిన్స్లో ఎక్స్క్లూజివ్గా. పేపర్ 4 అది. అందులో కూడా గవర్నెన్స్కి సంబంధించిన కొన్ని అంశాలు ఉంటాయి. ఆ పేపర్ 4లో ఎథిక్స్లో ఉన్నటువంటి గవర్నెన్స్ అంశాలు పేపర్ 2లో కూడా మనకి అంటే జిఎస్ మెయిన్స్లో పేపర్ 2లో గవర్నెన్స్ ఉంటుంది. అందులో ఉన్నటువంటి అంశాలు ఇంటిగ్రేట్ చేసి చదవాలి. సో ఇట్లా పాలిటీ ఉంది. పాలిటీ అనేది ప్రిలిమ్స్లో ఉంటుంది, మెయిన్స్లో ఉంటుంది. ప్రిలిమ్స్లో ఒక 15 క్వశ్చన్స్, మెయిన్స్కి వచ్చేటప్పటికి ఒక 50 మార్క్స్ వరకు ఈ మొత్తం పేపర్ 2 పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇవి ఉంటాయి అన్నమాట. అండ్ దాంట్లో మనకి పాలిటీ అండ్ గవర్నెన్స్ పార్ట్ తీసుకుంటే 150 మార్కులు ఉంటాయి. 150 నుంచి 200 మార్కుల వరకు వస్తాయి. పాలిటీ ఎక్స్క్లూజివ్గా మెయిన్స్ తీసుకుంటే సుమారుగా 100-120 మార్క్స్ వరకు దీని మీద వచ్చే అవకాశం ఉంది. పాలిటీ నుంచి వచ్చే అవకాశం. పాలిటీ అంటే ఈ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి అంశాలు. గవర్నెన్స్ అంటే ఈ పొలిటికల్ డైమెన్షన్ తీసేసిన తర్వాత అంటే ఈ పార్లమెంటు, ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సుప్రీంకోర్టు, ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఇటువంటి అంశాలన్నీ తీసేసిన తర్వాత వీటికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలని చెప్పేది గవర్నెన్స్. సో ఈ గవర్నెన్స్ డైమెన్షన్ అనేది ఎథిక్స్లో కూడా ఉంటుంది. కాబట్టి ఇంటిగ్రేటెడ్గా చదువుకోవాలి. పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఎథిక్స్ అనేది చదువుకున్నప్పుడు అప్పుడు మనకి ఏమవుతుందంటే కంబైన్డ్గా మనకి 200 మార్కులు స్కోర్ చేయడానికి ఈ పేపర్ నుంచి అవకాశం ఉంది. ఒక 50 మార్క్స్ ఏమో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుందన్నమాట. ఇంటర్నేషనల్ రిలేషన్స్ తర్వాత చెప్తాను ఎలాగా. తర్వాత 2024 జూన్, జూలై ఈ 2 నెలల పాటు ఏం చేయాలంటే జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, బయాలజీ ఈ 3 చదవాలి. అంటే ఇప్పుడు మనకి ప్రిలిమ్స్లో జనరల్ సైన్స్ ఉంది. ఈ జనరల్ సైన్స్తో పాటు టెక్నాలజీ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అని జనరల్గా మామూలుగా యూజువల్గా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటుంది. కానీ ప్రిలిమ్స్లో మనకి ఇక్కడ యూపీఎస్సీలో జనరల్ సైన్స్ అని ఇచ్చారు. మెయిన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇస్తారు. సో ఈ జనరల్ సైన్స్లో బయాలజీ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ బయాలజీ పార్ట్ ఈ జూన్, జూలైలో కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, బయాలజీ ఈ 3 ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఉండాలి. జాగ్రఫీలో ఉండే సబ్జెక్టే చాలా మటుకు ఒక 50% వరకు ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. ఎన్విరాన్మెంట్లో ఉండే 50% సబ్జెక్ట్ బయాలజీలో ఉంటుంది. సో ఈ లైఫ్, తర్వాత నేచర్ ఇటువంటి వీటన్నిటికి సంబంధించి ఫ్లోరా, ఫౌనా వీటన్నిటికి సంబంధించిన ఆస్పెక్ట్స్ బయాలజీ అండ్ ఎన్విరాన్మెంట్లో ఇంటిగ్రేటెడ్గా ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ ఏమో జాగ్రఫీకి, ఎన్విరాన్మెంట్కి ఇంటిగ్రేటెడ్గా ఉంటాయి. కాబట్టి 3టిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ చదువుతూ జూన్, జూలైలో కంప్లీట్ చేసేసేయాలి. అండ్ ఆ బయాలజీ అవుతూనే then you have to start the technology part along with the physics and chemistry. సో ఈ టెక్నాలజీ అండ్ ఎకానమీ ఈ 2 ఆగస్ట్ అండ్ సెప్టెంబర్లో కంప్లీట్ అయిపోవాలి. తర్వాత ఈ అక్టోబర్, నవంబర్కి వచ్చేటప్పటికి 2024 అక్టోబర్, నవంబర్ సో మనకి టెక్నాలజీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, బయాలజీ వీటికి సంబంధం ఉండేటటువంటి అంశాలు డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఒక 50 మార్క్స్ ఉన్నాయి. అది బయాలజీతో కలుస్తుంది,
తర్వాత జాగ్రఫీకి ఇంటిగ్రేటెడ్ ఉంటుంది, ఎన్వైరన్మెంట్కి ఇంటిగ్రేటెడ్ ఉంటుంది. అలాగే ఇంటర్నల్ సెక్యూరిటీ ఒక 50 మార్క్స్, ఇండియన్ సొసైటీ ఒక 50 మార్క్స్. ఈ 3 సబ్జెక్టులు ఈ 2 నెలల్లో కంప్లీట్ చేయాలి. ఈ 150 మార్క్స్ ఏరియా అనమాట. ఇక 2024 డిసెంబర్లో ఇక్కడ ఒక నెల ఇచ్చాను, ఎందుకంటే దీంట్లో సగం పార్ట్ మనం పాలిటీ గవర్నెన్స్ కలిపి చదివాం. సో 2024 డిసెంబర్లో ఎథిక్స్ ఫిలసాఫికల్ పార్ట్ అంటే ఒక 4 చాప్టర్స్ ఉంటాయి. ఆ 4 చాప్టర్స్ అంటే థియరిటికల్ ఆస్పెక్ట్స్ అనమాట. ఆ 4 చాప్టర్స్తో పాటు వాటికి సంబంధించినటువంటి కేస్ స్టడీస్ కూడా ప్రాక్టీస్ చేసేయాలి. దెన్ 2025లో నుంచి ఇక మొత్తం అంతా అంటే 2025కి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో ప్రిలిమ్స్ రివిజన్ కంప్లీట్గా ఉండాలి. సో ఈ ప్రిలిమ్స్ రివిజన్లో భాగంగా ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు సపోజ్ జాన్వరిలో పాలిటీ అండ్ హిస్టరీ రివైజ్ చేసేయాలి, ఫిబ్రవరిలో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్. అంటే ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ మాత్రమే, అన్నీ కాదు. పాలిటీ అంటే ఓన్లీ పాలిటీ చదవడం, హిస్టరీ అంటే ఓన్లీ ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ అక్కర్లేదు, పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా అక్కర్లేదు. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీకు హిస్టరీకి సంబంధించి ఇవన్నీ చెప్పించాను. ఇందులో ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్కి సంబంధించిన ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, నేషనల్ మూమెంట్. ప్రిలిమ్స్ సిలబస్లో లేకపోయినా క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉన్న ఇండియన్ కల్చర్. ఈ 5టిని ఈ జనవరిలో కంప్లీట్ చేయాలి. పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా, వరల్డ్ హిస్టరీ ఈ 2 అక్కర్లా జనవరి రివిజన్ కోసం. సో అలాగే ఫిబ్రవరికి వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్. ఈ ఎన్వైరన్మెంట్ని కంటిన్యూ చేస్తూ మార్చిలో జాగ్రఫీతో పాటు ఎకానమీ కంప్లీట్ చేయాలి. జాగ్రఫీ అండ్ ఎకానమీ కూడా కొంత ఇంటర్ రిలేటెడ్గా ఉండే అంశాలు ఉంటాయి. తర్వాత ఏప్రిల్కి వచ్చేటప్పటికి రివిజన్ చేయాలి. రివిజన్ అంటే ఏంటి? మొత్తం మళ్ళీ ఆ ఏప్రిల్లో ఉండే 30 డేస్లో 30 డివైడెడ్ బై 6 సబ్జెక్ట్స్ అంటే ఒక్కొక్కటి 5 డేస్. ఈ పాలిటీ 5 డేస్, హిస్టరీ 5 డేస్, ఎస్ఎన్టీ, ఎన్వైరన్మెంట్, జాగ్రఫీ, ఎకానమీ, ఇట్లా ఈ 6 సబ్జెక్టులు 5 రోజులు రివిజన్ చేయాలి. మేలో మీకు ఎగ్జామ్ డేట్ని బట్టి అంటే ప్రాబబ్లీ ప్రతి సంవత్సరం కూడా ఎగ్జామ్ అనేది మే చివరి వారంలో ఉంటుంది. సో మే లాస్ట్ సండే, మే లాస్ట్ సండే అంటే సపోజ్ దిస్ టైం మే 26th ఉండొచ్చు. సో ఈ మే 26th అంటే 25 రోజుల టైం ఉంది. సో 25 రోజుల టైంని ఏం చేయాలంటే 20 రోజుల్లో మొత్తం 18 రోజుల్లో ఈ 6 సబ్జెక్టులు కంప్లీట్ చేసుకోవాలి. ఇంకో 7 రోజుల పాటు మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలి. కంప్లీట్గా వాటిని సబ్జెక్ట్ అంతటిని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడం అంటే టెస్టులు రాయడం అనమాట. సో ఈ రకంగా ఫైనల్ రివిజన్ చేసుకుని 26వ తారీఖున మే 26న మీరు ఎగ్జామ్కి 2025 మే అంటే అప్పటికి ఎగ్జామ్కి రెడీగా ఉండాలన్నమాట. సో 2025 మే లాస్ట్ సండే మే 25th, నాట్ 26th, మే 25th ఉంటుంది. ఆ రోజున ఎగ్జామ్ ఉంటుంది. సో ఎవ్రీడే ఫోకస్ మాత్రం దేని మీద ఉండాలి అంటే జనవరి నుంచి ప్రతిరోజు మీరు తప్పనిసరిగా జనవరి 2024 నుంచి డిసెంబర్ వరకు 1 ఇయర్ పాటు ప్రతిరోజు 3 గంటలు ఆప్షనల్ చదవాలి. ఎందుకంటే మీరు ఆప్షనల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ, సోషాలజీ కానీ, ఆంథ్రోపాలజీ కానీ ఈ ఆప్షనల్స్ కంపల్సరీగా చదవాలి రోజుకి కనీసం 3 గంటల పాటు. అండ్ ఎవ్రీడే ఫోకస్ దీంట్లో భాగంగా ఒక 3 గంటలు ఆప్షనల్ అయిపోయాక 2 గంటలు కరెంట్ అఫైర్స్ చదవాలి. 1 అవర్ ప్రతిరోజు ఈ 1 ఇయర్ పాటు 2025 వరకు కూడా అనమాట. ఈ 1 ఇయర్ పాటు అంటే మే వరకు కూడా ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ 2 గంటలు, సీసాట్ ఒక 1 అవర్ ఇది కంపల్సరీగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే ఇక్కడ ఈ 3 గంటలు ప్లస్ ఆప్షనల్కి 3 అవర్స్, 6 అవర్స్ అయిపోతే ఇంకా మీకు మిగిలింది రోజుకు 12 గంటలు చదువుతున్నాను అనుకోండి, ఇంకో మిగిలింది 6 గంటలు. ఈ 6 గంటల్లో జిఎస్ చదవాలి. జిఎస్ చదువుతూ ఒక 2 గంటలు, ఒక గంట ప్రతిరోజు ఒక గంట సేపు మాత్రం గంట ఈ రివిజన్ ప్రాక్టీస్ చేయాలి. అంటే ప్రాక్టీస్ చేయడం అంటే టెస్టులు రాయడం ద్వారా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో టు మేక్ దిస్ ప్లాన్ హ్యాపెన్ అంటే ఈ ప్రణాళిక మీ అంతటా మీరు చేసుకోదలుచుకుంటే ఇప్పుడు అనుకున్నట్టుగా యువర్ డైలీ ప్రిపరేషన్ షుడ్ బి మినిమం 12 to 14 అవర్స్. అంటే చదవడానికి 12 గంటలు, ప్రాక్టీస్ చేయడానికి ఇంకో 2 గంటలు, 14 గంటలు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎవ్రీథింగ్ ఈజ్ అర్జెంట్, నథింగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ఇఫ్ యు ఆర్ అపియరింగ్ ఫర్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తున్నారు అంటే మీకోసం ఏది ఆగదు, ప్రతిదీ ఇప్పుడే జరగాలి, ప్రతిదీ అర్జెంటే. నేను ఎప్పుడో కూర్చుని రాసుకుంటా, చదువుకుంటా అని అనుకుంటే మాత్రం అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. సో ఈ కాంటెక్స్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే కంపల్సరీగా
ఈ కనీసం రోజుకి ఒక 12 నుంచి 14 గంటలు చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఈ 12 గంటల్లో చదవడం జరుగుతుంది. అంటే ఈ 12 గంటలు ఎట్లా డివైడ్ చేయాలి? 3 అవర్స్ ఏమో ఆప్షనల్, తర్వాత 3 అవర్స్ ఏమో తర్వాత ఈ 2 అవర్స్ ఏమో కరెంట్ అఫైర్స్, 1 అవర్ ఏమో సీసాట్, ఇట్లా 6 అవర్స్ అయ్యాక ఇంకో 6 అవర్స్ ఏమో జనరల్ స్టడీస్. 6 అవర్స్ జనరల్ స్టడీస్ కాకపోయినా అట్లీస్ట్ 5 అవర్స్ జనరల్ స్టడీస్, ఒక 1 అవర్ మీకు కావాల్సినట్టుగా బ్రేక్ తీసుకోవడం. ఈ రకంగా ప్రిపరేషన్ చేసుకుంటేనే, అండ్ ఒక 2 అవర్స్ ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ అంటే ఒక 1 అవర్ ఏమో ప్రిలిమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఒక 100 క్వశ్చన్లు ఉంటాయి ప్రిలిమ్స్లో, జిఎస్లో. అందులో ఒక 50 క్వశ్చన్లు రోజు గంట ప్రాక్టీస్ చేయడం. అండ్ ఇంకొక 1 అవర్ పాటు రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. మెయిన్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. అంటే రోజుకి 7 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయాలి. ఇంత రిగరస్గా ప్రిపేర్ అయితే మీకు 2025లో ప్రిలిమ్స్ రాస్తారు. 2026లో మీరు ఐఏఎస్ అవుతారు. సో ఇది మాత్రం గ్యారంటీ ఉంటుంది. అంటే ఇఫ్ యు ఆర్ టార్గెటింగ్ రైటింగ్ ది ఎగ్జామ్ ఇన్ 2025 మేలో ఎగ్జామ్ రాస్తారు, తర్వాత ప్రిలిమ్స్ రాస్తారు, మళ్ళీ సెప్టెంబర్లో మెయిన్స్ ఉంటుంది. 2026 మార్చి ఏప్రిల్లోనేమో ఇంటర్వ్యూస్ ఉంటాయి. 2026 మే కల్లా మీకు రిజల్ట్ వస్తుంది. మీరు 2026 మే రిజల్ట్స్లో మీ నెంబర్ కనపడాలి అంటే ఈ పద్ధతిలో ఫాలో కావాల్సిందే. ఎందుకంటే నథింగ్ ఈజ్ వెయిటింగ్, ఇట్ ఈస్ టూ షార్ట్ ఏ పీరియడ్. సో న్యూ బ్యాచ్ ఫర్ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్, యాజ్ ఐ టోల్డ్ యూ దట్, మీరు కనుక మీ అంతటా మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే నో ప్రాబ్లం. మీకు మా సపోర్ట్ కావాలంటే కొత్త బ్యాచ్ అనేది December 6th నుంచి మొదలు పెడుతున్నాం. ఈ డిసెంబర్ మొత్తం ఒక 0 మంత్గా పరిగణించి అసలు ప్రిపరేషన్ స్ట్రాటజీ మొత్తం 20 రోజుల పాటు మీకు ఎంపవర్ చేయడం జరుగుతుందన్నమాట. ఎంపవర్ చేయడం అంటే అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఎలాంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది చెప్పాను మొదల సుమారుగా 40 సంవత్సరాల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను. ఈ 40 సంవత్సరాల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇటువంటి అంశాలన్నీ ఈ డిసెంబర్ మాసంలో చెప్తాం. ఆన్లైన్లో ఉంది, అలాగే ఆఫ్లైన్లో కూడా ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. సో ఈ విధంగా ప్రిపేర్ అయితే సో 2026 మే కల్లా మీకు ఈ ప్రిపరేషన్ మీ క్లియర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే ఇక్కడ అన్మ్యూట్ చేసి హ్యాండ్ రైజ్ చేసి క్వశ్చన్ అడగచ్చు. క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అని కూడా కొంతమంది అడుగుతున్నారు. దాని ప్రకారం అంటే ఇప్పుడు సపోజ్ ఒక అంశాన్ని ఎలా చదవాలి, దాన్ని ఏ విధంగా పరిశీలించాలి, దాని నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూజువల్గా మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ ఆధారంగా క్వశ్చన్స్ వస్తుంటాయి కదా. సో సపోజ్ ఆ కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏ విధంగా గుర్తించాలి, దానికి సిలబస్కి ఎలా లింక్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది. ఇది కాన్సెప్ట్ ఏంటి అంటే ఇండియాస్ ప్లాన్ ఫర్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సావరిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ సావరిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశం మోస్ట్ రీసెంట్గా వచ్చినటువంటి అంశం. సో ఈ సావరిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏం జరుగుతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనకు తెలుసు, దాంట్లో ఉన్నటువంటి పర్టికులర్ ఆస్పెక్ట్ సావరిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ అంశం గురించి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ రాజీవ్ చంద్రశేఖర్ గారు నవంబర్ 29వ తారీఖున ఒక అనౌన్స్మెంట్ చేశారు, సావరిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ఆధారంగా.